ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. సాయినాథుని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలను కానీ ఏ కారణం చేతనైనా ఆ సంగతి మర్చినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించుతారు. అలాంటి సాయినాథుడు ఈ సకల జగత్తంతయు వారి ఇల్లు. ఈ జగత్తును వారు కారణాభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారి పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. ఇవి చేసే అప్పుడు క్రిమి కీటకాలు కానీ ఏదైనా చనిపోయినా జరుగుతుంది. అవేమిటంటే బిడ్డ దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తూడ్చుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేసే టైంలో క్రిమి కీటకాలు మరణించుటక తప్పదు. ఇలాంటి పాపములు పోవుటకు మన శాస్త్రంలో 5 మార్గాలను ప్రబోధించింది. అది ఏమనగా బ్రహ్మయజ్ఞము, వేదయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. ఈ 5లో ఏది పాటించినా మనం చేసిన తప్పులు నశించిపోతాయి. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగటంలో ఆ గృహస్థులు చేసిన పాపకర్మలు తొలగిపోతాయని దీని అర్థం. ఇంత అదృష్టాన్ని పొందిన షిరిడి గ్రామస్తులు ఎంత అదృష్టవంతులో కదా. ఓం సాయిరామ్. ఇది సాయిబాబా ఒక్క వాక్కు. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.